చాలామంది కిచెన్ ప్లాన్ చేసేటప్పుడు చాలా ప్రీమియంగా ప్లాన్ చేసుకుంటారు. బట్ ఈ చిన్న మిస్టేక్స్ వల్ల బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్‌తో సఫర్ అవుతుంటారు. ఇది ఎందుకంటే కిచెన్‌లో ప్రాపర్ డైమెన్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. హాయ్, దిస్ ఈస్ షఫీ. ఐయామ్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు నేను వచ్చి మాట్లాడే టాపిక్ కిచెన్ డైమెన్షన్స్. ఎప్పుడైనా సరే మనం కిచెన్ ప్లాన్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ హెయిర్ ఫాలో అవ్వాలి. దాంట్లో మనకి స్కర్టింగ్ అనేది 4 ఇంచెస్ వేసుకుంటాం యూజువల్‌గా. మనం బేస్ యూనిట్ కన్సిడర్ చేసినప్పుడు డెప్త్ అనేది 24 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. కౌంటర్ టాప్ హైట్ అనేది మనకి ఫ్లోర్ నుంచి 34-36 ఇంచెస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. స్టాండర్డ్ స్పేస్ ఎప్పుడైనా సరే 24 ఇంచెస్ కన్సిడర్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి వాల్ యూనిట్ వస్తుంది. వాల్ యూనిట్ అనేది ఎంతైనా తీసుకోవచ్చండి హైట్. దాంట్లో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అంటే యూజువల్‌గా 2 ఫీట్ టు 2.5 ఫీట్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. లేదా ఫుల్ హైట్ తీసుకోవచ్చు అనమాట వాల్ యూనిట్ అనేది. అది డిపెండ్స్. బట్ డెప్త్ అనేది మనకి వచ్చేసి 1 ఫీట్ టు 1 ఫీట్ 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. అంటే యూజువల్‌గా 14 ఇంచెస్ వరకు డెప్త్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ప్యారలల్ కిచెన్ ప్లాన్ చేసినప్పుడు మనకి 2 కౌంటర్స్ ఇన్ బిట్వీన్‌లో 4 ఫీట్ స్పేస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో దట్ మీకు యాక్సెసిబిలిటీ ఈజీ ఉంటుంది. మీరు యాక్సెసరీస్ వాడినప్పుడు అది మీకు చాలా కన్వీనియన్స్ ఇస్తుందన్నమాట.